నా పేరు రాజ్ కుమార్ అండి. లోకల్ ప్రక్కనే ఉంటాను. అయితే వార్డ్ నెంబర్ నేను కాదు, నేను అయితే పుస్తకాలు పెద్దగా చూస్తున్నాను అంతాను. ఈ మా దగ్గర ఉన్న హాస్టల్ విషయంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఈరోజే మాకు తెలిసింది. అంతకుముందు కూడా తెలిసింది కానీ మేము పెద్ద పట్టించుకోలేదు. అది ఈరోజు వచ్చి చూస్తే పిల్లలకి చేతులు జ్వరాలు, తావర, తర్వాత కొంతమంది పిల్లలకి ఇంకా రకరకాలైన జ్వరాలు అవి ఇవి ఉన్నాయి పిల్లలకి. అయితే ఏఎన్ఎం గారు వచ్చారట, ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించేశారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ హాస్టల్ పరిస్థితి అయితే కొంచెం బాగాలేదు. అది వాష్రూమ్లు కానివ్వండి, కొన్ని ఇదే బట్టలు ఉతుక్కోవడానికి అట్లా ఇట్లా కొంచెం అనువుగా లేవు పిల్లలకి. వాష్రూమ్లు అన్నీ క్లియర్ చేసుకుని మేడం గారికి కాసంత చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు, లైన్గా వెళ్ళిపోతుంటారు. కొంతమంది హై స్కూల్ వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది బోర్డు స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. బోర్డు స్కూల్లో వెళ్ళే పెద్దలు బాధ లేదు, చిన్నపిల్లల విషయం ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అందులో సర్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అది సార్. నా పేరు రంగారావు అండి. జనపేట మన్నాకొండలో వార్డు నెంబర్గా పనిచేస్తున్నాను. ఈ మన్నాకొండలో హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ ఉంది, పిల్లలు ఈ బోర్డు స్కూల్కి వస్తున్నారు. వచ్చిన పిల్లలకి అందులో మేము మన మిసెస్ గారు వంట చేస్తాం. పరిశ్రమ చేస్తే పిల్లలందరికీ చేతులు కురుపులు వేసి ఈ వేళ్ళు విడిపోయి వాళ్ళు ముడ్డు కొడుకునే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు మేడం గారికి విన్నపం చేసి అప్పుడు నేను ఆయింట్మెంట్ తెప్పించి ఆవిడ చేత రాయించాను. ఇక వెంటనే మళ్ళీ మా సెక్రటరీ గారు ఫోన్ చేసి ఎలక్ట్రికల్ రప్పించి ఎలక్ట్రికల్ కూడా సరిగ్గా పట్టించి కూడా ఏ పిల్లలు ఇచ్చామని ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఏమన్నా వెళ్ళిపోతారంటే బాగాలని ఇంటికి పంపించని చెప్పారు తప్ప, సరే వాళ్ళు అక్కడ ఉంచండి మేము బాధ్యతగా చూసుకోవడం హాస్పిటల్ తీసుకెళ్ళి చేస్తామని కూడా ఆవిడ చెప్పలేదండి. కాబట్టి ఏది విషయాన్ని చెడ్డ పిల్లలు అంటే ఆడపిల్లలంతా మన పిల్లలు అంతా ఇలా చూసుకోవాలండి. చూసుకున్నప్పుడే ఈ హాస్టల్ నిలబడుతుందండి. ప్రతి పిల్లలు వదిలైతే ఏ పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తలు ఇక్కడ రారు కూడా. కాబట్టి దీని మీద సరైన యాక్షన్ తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతూ